చాలా బాగా చూపెట్టారు ఈ మూవీలో. ఏవి మన ఎమోషన్స్ని ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది చాలా బాగా చూపెట్టారు. సాయి కుమార్ గారు రోల్ ఎలా బాగుంది. మనసూర్య గారు నైస్ మూవీ. జెలస్ ఉండొద్దు అంటే అన్ని మన లోపల ఉన్న ఎమోషన్స్ని ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మన లైఫ్ బాగుంటుంది అన్నది ఈ మూవీ చాలా చక్కగా అంటే బయట సొసైటీని అలా ఉంది కదా మరి. అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉన్నాయి కదా, అవి ఎంత లెవెల్స్లో ఉంచుకుంటే అంత బెటర్గా ఉంటుంది మేడం? అన్నది. ట్రైలర్ లో శ్రీకృష్ణుడి షార్ట్స్ చూపించారు కదా, సినిమాలో ఉన్నారా అండి? ఓకే, అంటే హిందూ ధర్మం గురించేనా సినిమా? హిందూ ధర్మం అని కాదు, మనిషి యొక్క ఎమోషన్స్ ఎంత లెవెల్లో మెయింటైన్ చేస్తే అంత లైఫ్లో బాగుపడతారు అన్నది మూవీ కాన్సెప్ట్. వెరీ నైస్. సో కామం, క్రోధం, మదం అవన్నిటిని ఎలా మనం కంట్రోల్ చేయాలి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం. ఇప్పుడే చూశాను హరి మూవీ, అంటే చాలా బాగుందండి. మై నేమ్ ఈజ్ నోబడీ అంటే మీ నేమ్ అనేది ఎప్పటికీ ఉండదు, మీ నేమ్ శాశ్వతం కాదు. మీరు చనిపోయిన తర్వాత ఏమేమి పిలుస్తారు? శివాన్ని తీసుకురండి, ఆ పీనిగాని తీసుకురండి, ఆ బాటిని తీసుకురమ్మంటారు, కానీ మీ నేమ్ పెట్టి పిలవరు. మీ డబ్బు మీరు కోట్లు సంపాదించిన తర్వాత మీరు వెంట తీసుకుపోరు. ఎందుకు తీసుకుపోరు? మీ డబ్బులు మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మా పిల్లలు సంతోషంగా ఉంటారు, మా పిల్లలు హ్యాపీగా ఉంటారని చెప్పేసి మీరు వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకు సంపాదిస్తున్నారు? మనం ఏమంటారు, మీ పిల్లలు ఏమనుకుంటారు, మా నాన్న వేల కోట్లు సంపాదించు, లక్షల కోట్లు సంపాదించు, మనం ఎందుకు సంపాదించాలి, మనం సంపాదించకపోయినా పర్లేదు అని చెప్పేసి వాళ్ళు తాగుడికి బానిస అయిపోయి మనకు ఆస్తుంది సిగరెట్లు, గంజాయి ఇవన్నీ తాగి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. మీరు డబ్బులు ఎక్కువ సంపాదించడం వల్లనే వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు. మీరు వాళ్ళకు అవసరమైనంత సంపాదించండి, వాళ్ళకి ఏం కావాలో అదే ఇవ్వండి. అంతకు మించి మా కొడుకుకు బెంజ్ కార్ ఇప్పియాలి, బైక్ ఇప్పియాలి అని చెప్పేసి ఏదేదో చేస్తున్నారు. దానివల్ల మీ పిల్లలు యాక్సిడెంట్ చనిపోతున్నారు. అండ్ డ్రగ్స్, మందు, సిగరెట్లకి, అమ్మాయిలకి మొత్తం అన్ని అలవాటు అయిపోయి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తుంది. మీరు చెప్తున్నారు కదా, మీ డబ్బు అనే శాశ్వతం కాదు, ఈగో. ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ప్రతి ఒక్క దాని గురించి నవరసాలలో కామం, క్రోధం, వేదం అన్నిటి మీద ఈ సినిమా చక్కగా తీశారు. జయశంకర్ గారు నీట్ గా ఉంది మూవీ. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కగా నైస్ గా చాలా బాగా వివరించారు. ప్రతి ఒక్కరు చూడాలి. లాస్ట్ లో ఒక శ్రీకృష్ణుడు ఒక అవతారం పెట్టి ప్రతి ఒకటి టెస్టులు పెట్టేసి మీరు ఇది కావాలి అంటే ఇది చేయాలి అని చెప్పేసి చేసినప్పుడు అందరు ఈ సీక్వెన్స్ లో చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అర్థం కాదు, ఎండింగ్ లో మాత్రం అయితే ప్రతి ఒక్క దానికి సీక్వెన్స్ లో చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి. ఫ్యామిలీ విషయం ఏంటంటే మీ పిల్లల ముంగల మీరు ఏదైనా చెడు విషయాలు చేయొద్దు. వాళ్ళ ముంగల తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, డబ్బు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజులలో మీ సంతోషం, మీ హ్యాపీనెస్ చూసుకోండి, ఏదైనా శాశ్వతం కాదు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణుడు ఉన్నాడు ఇందులో. చక్కగా ఉంది, బాగుంది, నవరసాలు కనిపించాయి. ప్రతి ఒక్కరు మూవీ చూడాలి. నైస్ మూవీ జయశంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మూవీస్ మళ్ళీ తీయాలి మా కోసం. నేను మీ డ్రెస్సింగ్ స్టార్. కమర్షియల్ మూవీస్ కి కొంచెం కాంట్రాడిక్షన్ లాగా ఉందంటే, లైక్ కొత్తదనం కోరుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వాచ్. డీసెంట్ వాచ్ అండి. రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళే మూవీ కాకుండా అండర్ కంటెంట్కి ఒక మెసేజ్ ఇస్తూ మనిషి గ్రీడీనెస్ గురించి చాలా బాగా చూపించారు డైరెక్టర్. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా హీ టుక్ ద స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా సీన్ టు సీన్. అండ్ అనసూయ గారు కానివ్వండి, సాయి కుమార్ గారు కానివ్వండి, హ్యూవర్ ద ప్లేట్ ద రోల్స్ దే డిడ్ జస్టిఫికేషన్. ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ త్రూ అవుట్ ద మూవీ ఎంగేజింగ్గా తీశారు. చాలా బాగుంది మూవీ. ఆ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండర్ కంటెంట్కి ఒక మెసేజ్ వెళ్తూనే ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి త్రూ అవుట్ ద 2 hours మూవీ ఏదైతే ఉందో, కమర్షియల్ ఎలిమెంట్స్ని మెసేజ్ ఇస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ సెంటిమెంట్ని ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. కానీ క్లైమాక్స్ కూడా ఒక డివోషనల్ టచ్తో ఎండ్ చేశారు లార్డ్ కృష్ణ గురించి. థ్యాంక్ యూ.